అయినా ఈ మంగళసూత్రం వేసుకున్నంత మాత్రాన ఏమీ జరిగిపోదు. అందుకని నా ముందు నువ్వు దీన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఎలాగో అతి త్వరలో మన ఇద్దరికి డివోర్స్ వచ్చేస్తాయి. అందుకని అప్పటి వరకు నువ్వు దీన్ని టెంపరీ అని అనుకుంటూ ఉండు. యాక్చువల్లీ ఇప్పుడే నువ్వు ఈ మంగళసూత్రాన్ని తీసేస్తే మంచిదనిపిస్తుంది. యూ డోంట్ డిజర్వ్ టు వేర్ దిస్. మంగళసూత్రాన్ని నేను ఒక్క రోజు కోసం వేసుకున్నా, జీవితాంతం వేసుకున్నా. నేను ఇది వేసుకున్నంత వరకు నాకు మీ మీద హక్కు ఉంటుంది. డివోర్స్ రాబోతున్నాయి కానీ ఇంకా రాలేదు కదా. డివోర్స్ వచ్చేంత వరకు కూడా నేను మిమ్మల్ని చూసుకుంటాను, అలాగే ఈ మంగళసూత్రం కూడా వేసుకుంటాను. ఇక నేనేమి అనకుండా చేయకుండా మీరు నన్ను ఆపలేరు. ఒకవేళ నేను మీ గురించి ఆలోచించడం మీకు ఇష్టం లేదంటే మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టడం మంచిది. నన్ను మీకు దూరంగా ఉంచడానికి ఇదొక్కటే దారి. నేను నీకు చెప్పాను కదా ఇవన్నీ నాకు అవసరం లేదని. చాలా ఆపు నీ నాటకాలు. నాకు తెలిసి ఇక్కడ మందులేవీ లేవు. నేను మీకోసం వేడిగా ఏమైనా తీసుకొస్తాను. ఇక్కడ పాలు లేవు, కాఫీ పొడి కూడా లేదు. ఇప్పుడు ఆయన కోసం ఏం చేయాలి? మీరేం చేస్తున్నారమ్మమ్మా? ఇది కాషాయం ప్రజ్ఞ. అభి చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తనకెప్పుడైనా జలుబు గాని దగ్గు గాని వచ్చిందంటే అప్పుడు ఈ కషాయాన్ని తనతో తాగించేదాన్ని. ఒక్క రాత్రిలోనే తగ్గిపోయేది వాడికి. ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండు, ఈ కషాయం తాగాక అభికున్న జలుబు దగ్గు ఒక్కసారిగా పూర్తిగా మాయమైపోతాయి. చూడు అమ్మమ్మ, ఇదైతే చాలా మంచి మందు. మీరు నాకు కూడా నేర్పించండి. అరే, ఇది చాలా ఈజీ అమ్మా. la la
అమ్మమ్మ చాలా లేట్ అయిపోయింది, ప్లీజ్ మీరు పడుకోండి. ఇంత టైం అయినా పడుకోకపోతే మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఇక పడుకోండి, ప్లీజ్ పడుకోండి. అచ్చనా, ఒకవేళ నేను పడుకున్నా కూడా నాకు నిద్ర పట్టాలి కదమ్మా. పడుకుంటే నాకింకా టెన్షన్ ఎక్కువైపోతుంది. అమ్మమ్మ, అభి ఎక్కడున్నాడు? నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వు తనకి కాబోయే భార్యవి కదా, మరి నీకే తెలియాలిగా తానెక్కడున్నాడు అని. ఇలా చూడు, వాడెక్కడున్నాడో తెలిసినా కూడా అప్పుడు ఏమాత్రం నీకు వాడి గురించి చెప్పను. అర్థమైందా? ఇక నువ్వు ఇక్కడ ఏమాత్రం నిలబడి ఉండకుండా వెళ్ళిక్కడి నుంచి. ఇప్పటికే నాకు నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు నీ మొహం చూశాక నాకు అస్సలు నిద్ర పట్టకుండా పోతుంది. వెళ్ళిక్కడి నుంచి.